హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనివాస్ భూమా వ్లాగ్స్. నమస్తే అండి అందరికీ. ఇదే నా ఫస్ట్ వీడియో యాక్చువల్గా. సో ఈ వీడియో పెట్టడానికి చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాను, ఏ కంటెంట్ పెడదాము, ఎలా స్టార్ట్ చేద్దాము నా యూట్యూబ్ ఛానల్ని అని. సో అంటే ఫస్ట్ వీడియో కదండి, ఫస్ట్ కెమెరా ఫేసింగ్ కదా. సో కొంచెం మంచిగా వీడియో పెడితే బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నాను. యాక్చువల్గా ఈరోజు అది దొరికింది నాకు. సో నేను ఒకటి వీడియో క్రియేట్ చేశాను. సో అది అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను, మీతో కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అసలు నేను ఎలా ఇన్స్పైర్ అయ్యాను, యూట్యూబ్లోకి అసలు ఎందుకు వచ్చాను, ఎందుకు, నా ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పి మొత్తం చెప్దాం అనుకున్నాను. సో అసలు యాక్చువల్గా మెయిన్గా వీడియో యూట్యూబ్లోకి రావడానికి గల కారణం కూడా అదేనండి. నాకు యాక్చువల్గా నేను ఎప్పుడు ఫేస్ టు ఫేస్ ఎప్పుడు కెమెరాని ఫేస్ చేసినా కానీ నేను ఎప్పుడు షై ఫీల్ అవుతుంటాను, అండ్ నా మాట కూడా తడబడతా ఉంటుంది. ఫస్ట్ అది నేను ఫస్ట్ క్లియర్ చేసుకుందాం అనుకున్నాను, అందుకే యూట్యూబ్లోకి వచ్చాను. సో ఏదైనా తప్పులుంటే కొంచెము నన్ను కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎక్కడెక్కడ క్లారిఫై చేసుకోవాలి, వీడియో క్వాలిటీ ఎలా ఉంది, అండ్ వాయిస్ ఓవర్ ఎలా వస్తుంది, ఇంకా ఏమన్నా వాల్యూమ్ తగ్గించుకోవాలా, పెంచుకోవాలా, వీడియో క్లారిటీ ఎలా ఉండేది అని చెప్పి నాకు కొంచెం సజెషన్స్ ఇవ్వండి. ఆల్రెడీ మీరు యూట్యూబర్స్ అయి ఉంటే కొంచెం ఎలా నా యూట్యూబ్ ఛానల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలో చెప్పండి. సో అది నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో సో వెల్కమ్ గైస్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను చెన్నైలో వాకింగ్ చేద్దామని చెప్పి మంచి ప్లేస్ కోసం ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్ ఒక సజెస్ట్ చేశాడు, పలాంటి ప్లేస్ ఉంటుంది ఇల్లు అని. తీరా చూస్తే అది కరెక్ట్గా లోకల్ ట్రైన్ సబ్వే లాంటి లోకల్ ట్రైన్ కింద అండి. అది పైన లోకల్ ట్రైన్స్ వెళ్తుంటాయి, కింద ఏమో ఇలా ఉంది. నాకంటే ఫస్ట్ చూడంగానే ఏంటి రాయిదా అనుకున్నాను, కానీ వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత చాలా బాగా అనిపించింది. పాత్వే కానీ సైడ్ చూడండి, ఇవన్నీ ఆడుకోవడానికి మంచి ప్లే గ్రౌండ్ కానీ ఉంది. రైట్ సైడ్ ఏమో మొత్తం అంతా ట్రాఫిక్ అంటే మెయిన్ రోడ్ అది. సో నాకైతే బాగా అనిపించింది. ఫస్ట్ చూసుకుంటే వెళ్ళాను అసలు ఎంత దూరం ఉండిద్ది అని, కానీ దగ్గర ఒక మినిమం ఒక 1/2 కిలోమీటర్ వరకు ఉంది. కానీ ఆ 1/2 కిలోమీటర్ వేరంతా మంచి గ్రీనరీ మెయింటైన్ చేస్తూ వచ్చాడు. ఈవెన్ పిల్లర్స్ కూడా చాలా బాగా ఇచ్చాడు, మెయింటైన్ చేశాడు. నాకైతే బాగా అనిపించింది వాకింగ్ టైంలో, ఈవినింగ్ టైమ్స్లో. చాలా అంటే చాలా బాగుంది. నేను ఈ ఏరియాలో ఎక్కడ చూడలేదు, ఇదే చాలా ఫస్ట్ టైం చూస్తున్నాను. మంచిగా పిల్లర్స్ కానీ చాలా బాగా యూజ్ చేశాడు. చూడండి వెనకాల చాలా అంటే చాలా బాగా చేశారు. ఒక్కొక్క పిల్లర్తో సహా మంచిగా ఆర్టిస్ట్గా చేశాడు. ఈవెన్ ఆర్టిస్ట్ కూడా చాలా మంచి ఆర్టిస్ట్ లాగా ఉంది, చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఒక్కొక్కటి. మంచి యూస్ఫుల్గా చేశాడు. అసలు చిన్న సైజ్ పార్క్ లాగా చేశాడు. వేస్ట్గా పడిపోయిన ప్లేస్ని కూడా మంచిగా ఒక పార్క్ లాగా చేశాడు. చాలా బాగా నచ్చింది నాకైతే. ఫస్ట్ ఈ చిన్నపిల్లలు వాకింగ్ చేస్తుంటే ఏదైనా జస్ట్ నార్మల్గా వచ్చారనుకున్నాను, కానీ తర్వాత తెలిసింది వాళ్ళు వచ్చిన పర్పస్ ఏంటో అనేది. కావాలంటే మీరు కూడా చూడండి, వీడియో మొత్తం చూడండి. అసలు అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఏమన్నా ఏదేంటది ఎక్సర్సైజ్ అనుకున్నాను. దాని తర్వాత అంటే ఉంటారు కదా ఈవినింగ్ టైమ్స్లో అట్లా యోగా చేపించే వాళ్ళు, కానీ అలా అనుకున్నాను. కానీ దాని తర్వాత ట్విస్ట్ చూసాను, మైండ్ పోయింది నాకైతే. చూడండి వాళ్ళు అయితే అసలు ఏం నేర్చుకోవడానికి వచ్చారు చూడండి. ఆ ఏజ్లో చిన్న పిల్లలు, అదిగోండి ఇవే ఎక్విప్మెంటు, కర్ర సాము ఒకటి, కత్తి సాము ఒకటి నేర్చుకోవడానికి వచ్చారు. అది కాకుండా ఇంకొకటి ఎక్విప్మెంట్ ఉంది, అదైతే అసలు టెరిఫిక్. నేనైతే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అసలు. అది ఇక్కడ బాగా తమిళనాడులో బాగా నేర్చుకుంటారంట. సో అది బాగా స్టార్ట్ చేస్తాం, చిన్నపిల్లలతో సహా స్టార్ట్ చేశారు అది. వాళ్ళు చూడండి కర్ర సైజు కూడా లేరు, అయినా కానీ దాన్ని ఎట్లో ఒకట్లా నేర్చుకుందామని చెప్పి చూడండి వాళ్ళది కాన్ఫిడెంట్ లెవెల్కి నేను మెచ్చుకోవాలి అసలు. వీళ్ళంతా న్యూ జాయినర్స్ అనుకుంటా. సో వాళ్ళకి కొత్తగా నేర్పిస్తున్నారు, న్యూ స్టిక్స్ ఇస్తున్నారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఆల్రెడీ
నేర్చుకున్న వాళ్ళని ఇప్పుడు మళ్ళీ నేర్పిస్తున్నట్టు, అంటే అడ్వాన్స్ లెవెల్ అంటారు కదా, కొంచెం సెకండ్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ అని అలా అనుకుంటా. ఇందాక చూశాను కదా ఆ ఎక్విప్మెంట్ ఎక్కడ యూస్ చేస్తారు అనుకున్నా, నిజంగా ఆల్రెడీ ఇది యూస్ చేశారు. ప్రతి ఒక్కటి ఇదిగోండి చూడండి, ఈవెన్ కత్తికి సంబంధించినవి కూడా చాలా రకాలు ఉన్నాయి. వాళ్ళు నిజంగా ఏదో అంతకుముందు యూస్ చేస్తాం అనుకున్నాను, కానీ నిజంగా ఇప్పటికీ యూస్ చేస్తున్నారంటే నేను ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు. చూడండి ప్రతి ఒక్కటి చాలా పర్ఫెక్ట్గా గీశారు. అది కూడా ఇప్పుడు అక్కడ నేర్పిస్తున్నారండి, ఇది సీరియస్గా చూడండి. వీళ్ళు కూడా మనలాంటి యూట్యూబర్స్ అనుకుంటా, వచ్చారు చేసి ఏదో వీడియోస్ తీసుకుంటున్నారు, చూద్దాం. అందరికీ లేడీస్ కూడా చాలామంది ఉన్నారు, ఈవెన్ చిన్న పిల్లలు. వాళ్ళకి ఇదే కరెక్ట్ టైము నేర్చుకోవడానికి కూడా, ఎందుకంటే అరౌండ్ 6 to 7 years ఉండే వాళ్ళకి. సో అది వాళ్ళ ఏజ్ మొత్తానికి యూజ్ అవుతూ ఉంటుంది, ఏది యూస్లెస్ ఏమి ఉండదు, కంపల్సరీగా మంచిదైద్ది. చాలామంది నేర్చుకుంటున్నారు. వాళ్ళ చిన్నతనం నుంచే నేర్చుకుంటే ఆల్మోస్ట్ వాళ్ళకి ఒక 60 years ఏజ్ వచ్చేంత వరకు కూడా వాళ్ళు ఎప్పుడోసారి అది యూజ్ అవుతుంది. యూస్ కాకపోయినా పర్లేదు, బట్ నేర్చుకొని ఉంటే చాలా మంచిది. ఇప్పుడున్న ప్రజెంట్ బయట సిచ్యువేషన్ ప్రకారము లేడీస్ అనేవాళ్ళు చాలా అడ్వాన్స్డ్గా ఉండాలి ముందల బాయ్స్ కన్నా కానీ. సో నాకు అది బాగా అనిపించింది. అసలు నేను మెయిన్ యూట్యూబ్లోకి రావడం కారణం కూడా ఏంటంటే, మెయిన్ థింగ్ నేను ఎదుటి వాళ్ళతో మాట్లాడతాను, కానీ వన్స్ నేను కెమెరా ఫేస్ చేశానంటే నాకు చాలా భయం వస్తుంది, టెన్షన్ కూడా వస్తుంది. సో ఫస్ట్ అది క్లియర్ చేసుకుందామని చెప్పి ఫస్ట్ యూట్యూబ్లోకి వచ్చాను. ఇదే నా ఫస్ట్ వీడియో కూడా. అది కూడా వాళ్ళ కిడ్స్ని చూసిన తర్వాత నేను ఇన్స్పైర్ అయ్యానండి, చాలా బాగా ఇన్స్పైర్ అయ్యాను. వాళ్ళే చేయగలిగారు, మనం దీనికి భయపడితే ఏంటి, ఇప్పుడు కాకపోతే ఎప్పుడోసారి పెట్టాలి కదా అని చెప్పి ఈరోజే స్టార్ట్ చేశాను. చూద్దాం అది ఎంతవరకు అవుతుందో. కానీ నాకు చాలా బాగా అనిపించింది. వాళ్ళు చూడండి, ఈ ఏజ్లో నుంచే కర్ర సాము ఒకటి, కత్తి సాము కూడా నేర్చుకుంటున్నారు. చాలా మంచిది వాళ్ళకి. సో అంటే నడుస్తున్నాను కదా, కొంచెం స్వెట్టిగా ఉంది, హెయిర్ కూడా ఎట్లా పడితే అట్లా ఉంది. యాక్చువల్గా తిరుపతి ప్లాన్ ఉంది, దాన్ని కూడా వ్లాగ్ చేసి పెడతాను. నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే నా ఫస్ట్ వీడియో, కొంచెం సపోర్ట్ చేయండి. ముందల ఇంకా ఎలా అడ్వాన్స్ అవ్వాలి, ప్లస్ ఎలా వీడియో క్వాలిటీ పెంచుకోవాలి అది నేర్చుకుంటాను. ఇప్పటికే చాలా వీడియోస్ కూడా చూస్తున్నాను. థ్యాంక్ యూ. ఇలా నేర్చుకోవాలి. యాక్చువల్గా ఏదో జస్ట్ బతికేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ చాలా ఉంది నేర్చుకోవడానికి. చూశారు కదండి, ఇదే నా వీడియో. సో ఫస్ట్ టైం నేను వీడియో పెడుతున్నాను, నాకు ఇది చాలా బాగా ఇన్స్పైరింగ్గా కనపడ్డది. సో అందుకని యూట్యూబ్లో ఫస్ట్ వీడియో నాకు ఇలా ఉంటే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది, తర్వాత ఫర్దర్గా వీడియోస్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పి నేను పెట్టుకుందాం అనుకుంటున్నాను. అందుకనే వీడియో అప్లోడ్ చేశాను. మీకు కూడా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా ఛానల్ ఫస్ట్ టైం కదా, కొంచెం గ్రోత్ కావాలి. సో సజెషన్స్ కూడా మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలంటే చెప్పండి, చేసుకుంటాను నేను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.